వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా మధుర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాగిడి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు. రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన భవానీపురం సిఐవి కృష్ణ. తుని నియోజకవర్గం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి, యూటీఎఫ్ తొండంగి మండల శాఖ డిమాండ్. కొడవేలి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా పూజలు. నిరుద్యోగులకు గుడ్ న్యూస్, విద్యాశాఖ కీలక ప్రకటన. ఫలించిన భారత ప్రభుత్వ దౌత్యం, 8 మంది ఖైదీలు విడుదల. నా పార్టీని అన్యాయంగా లాక్కున్నారు, ఈసీది తప్పుడు నిర్ణయమే, శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు. అబుదాబిలో ప్రతిష్టాత్మక ఆలయాన్ని ప్రారంభించనున్న మోడీ. స్కిల్ స్కామ్ లో బాబు బెయిల్ రద్దు పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ. ఫిలిప్పీన్స్ లో విరిగిపడ్డ కొండ చర్యలు, 54 మంది మృతి. నాచారంలో సాధన మానసిక వికలాంగుల సంస్థ సమక్షంలో మధుర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాగిడి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం భవానీపురం పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు భవానీపురం సిఐవి కృష్ణ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎవరైనా తప్పు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, చట్టం ఎవరికి చుట్టం కాదని సందర్భంగా భవానీపురం సిఐవి కృష్ణ హెచ్చరించారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ యూటీఎఫ్ కాకినాడ జిల్లా తొండంగి మండల శాఖ స్థానిక ఎంఆర్సీ కార్యాలయం వద్ద ఓట్ ఫర్ ఓపీఎస్ పేరుతో పోస్టును ఆవిష్కరించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం జిల్లా కార్యదర్శి టి సత్యబాబు మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వం హామీ ఇచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11 లక్షల ఉద్యోగ ఉపాధ్యాయులను మోసం చేసిందని, ఇప్పటికే ఎటువంటి హామీ ఇవ్వని కొన్ని రాష్ట్రాలు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేశాయని, అదే రకంగా మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని కోరారు. భవిష్యత్తులో ఓట్ ఫర్ ఓపీఎస్ పేరుతో పోస్ట్ కార్డు ఉద్యమం, బైక్ ర్యాలీలు చేపట్టబోతున్నామన్నారు. ఈరోజు ప్రధానంగా యూటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పాత పెన్షన్ అమలు చేయాలనే ఉద్దేశంతో ఓట్ ఫర్ ఓపీఎస్ అనే పోస్టర్ ఆవిష్కరణకు పిలుపువ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున తొండంగి మండల శాఖ స్థానిక ఎంఆర్సీ కార్యాలయం వద్ద ఓట్ ఫర్ ఓపీఎస్ పోస్టర్ ఆవిష్కరణ చేపట్టాం. ఇందులో భాగంగా యూటీఎఫ్గా గత కొంతకాలం నుంచి ఈ యొక్క సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి అనేక రకాలైన పోరాటాలు చేపట్టడం జరిగింది. ఆ రకంగా ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలని, లేని పక్షంలో స్వతంత్రంగా మేము కూడా ఒక కార్యాచరణ తీసుకుని పోస్ట్ కార్డులు ఉద్యమం, అలాగే బైక్ ర్యాలీలు, అలాగే స్థానిక, అలాగే తాలూకా స్థాయి, జిల్లా స్థాయి ప్రజాప్రతినిధులను కలిసి వినతి పత్రాలు ఇచ్చి ఆ రకంగా ప్రయత్నం చేస్తాం. అంతకీ కూడా ఏ ప్రభుత్వాలు కూడా దీని మీద స్పందించకపోతే మేమే స్వతంత్రంగా పార్టీ పెట్టి ప్రత్యక్ష రాజ్యాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తాం. నా పేరు సత్యబాబు, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి, కాకినాడ జిల్లా. మెదక్ జిల్లా కొడవెల్లి గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ఘనంగా అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సంకేత శర్మ మాట్లాడుతూ, మరి నేటికి 3వ రోజున స్వామివారికి అభిషేకాలు, హారతులు, పూజలు జరుగుతున్నాయని తెలిపారు. ఓం నమో రామలింగాయ. కుడలి క్షేత్ర నివాసాయ కామితార్థప్రదాయనే మాఘమాసోత్సవ ప్రియాయ శ్రీరామలింగాయ మంగళం. అనాది కాలం నుంచి త్రేతాయుగంలో శ్రీరామచంద్రుల వారు ఏ ముహూర్తాన్నైతే ఈ పరమ పవిత్రమైనటువంటి మాండవ్యంలో పుణ్యస్నానమాచరించి ఆ ఒడ్డునే శివలింగ ప్రతిష్టాపన చేశారో అదే ముహూర్తం పుష్యబహుళ అమావాస్య నుంచి మొదలుకొని 5 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా కూడగల్లి జాతరోత్సవాలు సాగుతాయి. ఈ జాతరలో భాగంగా ఈరోజు 2వ రోజు, 3వ రోజు తెలంగాణ కాకుండా చుట్టుపక్కల అన్ని రాష్ట్రాల ప్రజలు లక్షల సంఖ్యలో విచ్చేసి స్వామివారు దర్శించి విశేష అర్చన, అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. అదేవిధంగా భక్తులు ఇదే విశేష సంఖ్యలో రావాలి, స్వామివారి అర్చనాది కార్యక్రమాలు నిర్వహించుకొని స్వామివారు దర్శించి స్వామివారి యొక్క మొక్కులు చెల్లించుకొని వారి స్వామి యొక్క తిరుపతి పాత్రలు కావాలని సర్వేజన శిబిరం. నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. నేటి నుంచి డిఎస్సికి సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. కాగా ఇప్పటికీ ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 6100 టీచర్ల పోస్టుల భర్తీకి మంత్రి బొత్స నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎస్జిటి 2280, స్కూల్ అసిస్టెంట్స్ 2299, టీసీటీ 1264, పీజీటీ 215, ప్రిన్సిపల్ 42 పోస్టులకు డిఎస్సి నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ నెల 12 నుంచి డిఎస్సి ప్రక్రియ ప్రకారం కానుందని ఆయన తెలిపారు. ఈ నెల 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు, మార్చి 5 నుంచి హాల్ టికెట్ల డౌన్లోడ్, మార్చి 15 నుంచి 30 వరకు డిఎస్సి పరీక్షలు, మార్చి 31 ప్రాథమికకి విడుదల చేస్తామన్నారు. ఏప్రిల్ 7న ఫలితాలు ప్రకటించనున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
నమస్తే. ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. ఖతార్లో గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన 8 మంది భారత నావికాదళ మాజీ ఉద్యోగులను ప్రభుత్వం ఎట్టకేలకు విడుదల చేసింది. భారత ప్రభుత్వం చేపట్టిన చర్చలతో ఇప్పటికే వారికి విధించిన మరణశిక్షను న్యాయస్థానం సాధారణ జైలు శిక్షగా మార్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆ శిక్ష నుండి విముక్తి కల్పించి ఖైదీలను భారత్కు అప్పగించారు. అందులో 7 ఖైదీలు ఇప్పటికే భారత్కు చేరుకున్నారు. ఈ మేరకు ఖతార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భారత ప్రభుత్వం స్వాగతించింది. తాను స్థాపించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పేరు, గుర్తులను అజిత్ పవార్ వర్గానికి కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించడాన్ని శరద్ పవార్ తప్పుపట్టారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నికల సంఘం ఇలాంటి అన్యాయమైన నిర్ణయాలు తీసుకోవడాన్ని ఎన్నడూ చూడలేదన్నారు. వ్యవస్థాపక నేత నుంచి రాజకీయ పార్టీని లాక్కుని ఇతరులకు అప్పగిస్తూ ఈసీ నిర్ణయం తీసుకోవడం తన ఆశ్చర్యానికి గురిచేసిందని శరద్ పవార్ పేర్కొన్నారు. మా పార్టీ విషయంలో ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని దేశ ప్రజలెవరూ సమర్థించరని నాకు తెలుసు. అందుకే ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశానని తెలిపారు. కాగా మెజార్టీ ఎన్సీపీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం శరద్ పవార్ మేనరుడు అజిత్ పవార్ వెంటే ఉన్నారు. దీంతో ఎన్సీపీ పేరు, గడియారం గుర్తులను అజిత్ పవార్ వర్గానికి ఈసీ కేటాయించింది. ఇక శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యేలు ఏర్పాటు చేసుకునే కొత్త పార్టీకి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ చంద్ర పవార్ అనే పేరును ఈసీ కేటాయించింది. ఇంకా గుర్తును కేటాయించాల్సి ఉంది. ప్రధాని మోడీ అబుదాబిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బాబ్స్ టెంపుల్ ను ప్రారంభించనున్నారు. ఈ నెల 13, 14 2 రోజుల పాటు యూఏఈలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. వెస్ట్ ఆసియాలోని టాప్ లీడర్లను ఈ పర్యటనలో మోడీ కలవనున్నారు.
ఈ ఆలయ నిర్మాణానికి 27 ఎకరాల స్థలాన్ని యుఏఈ లీడర్షిప్ గిఫ్ట్గా అందించింది. ఈ సందర్భంగా బాబ్స్ హిందూ ఆలయ డైరెక్టర్ ప్రణవ్ దేశాయ్ యుఏఈ భారత ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. యుఏఈలో నిర్మించిన తొలి సాంప్రదాయ హిందూ ఆలయం ఇదే అని ఆయన అన్నారు. 27 ఎకరాల్లో ఆలయాన్ని నిర్మించామన్నారు. గల్ఫ్ రీజియన్తో భారత బంధానికి ప్రతీకగా ఈ ఆలయం నిలుస్తుందన్నారు. ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఆదివారం యజ్ఞాలు నిర్వహించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ సిఐడి దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ మేరకు జస్టిస్ బేల ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం సిఐడి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టనుంది. అయితే కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరులో తమ వాదనలు, ఆధారాలను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదని సిఐడి కోర్టుకు అందజేసిన పిటిషన్లో తెలిపింది. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని వాదనను కూడా హైకోర్టు పరిగణలోకి తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో వెంటనే చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఏపీసీఐడి కోరుతుంది. కాగా జనవరి 19న విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలకు సమయం కావాలని చంద్రబాబు నాయుడు తరపున న్యాయవాదులు కోర్టును కోరారు. దీంతో ఇరు పక్షాలు తమ వాదనలు లిఖితపూర్వకంగా సమర్పించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఫిలిప్పీన్స్ లోని డావో ప్రావిన్స్ మాకో టౌన్ లో బంగారు గని సమీపంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 54 మంది మృతి చెందారు. మరో 32 మంది గాయపడ్డారు. కొండ చర్యల కింద ఇళ్లు, వాహనాలు కూరుకుపోయాయి. గత వారం జరిగిన ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సహాయక చర్యలు జరుగుతున్న కొద్దీ మరిన్ని మృతదేహాలు బయటపడుతున్నాయని డావో ప్రావిన్స్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. 300 మందితో పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ ఈ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలు, బురద వల్ల రెస్క్యూ పనులకు ఆటంకం కలుగుతుంది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. ఘనంగా మధుర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాగిడి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు. రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన భవానీపురం సిఐవి కృష్ణ. తుని నియోజకవర్గం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి, యూటీఎఫ్ తొండంగి మండల శాఖ డిమాండ్. కొడవేలి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా పూజలు. నిరుద్యోగులకు గుడ్ న్యూస్, విద్యాశాఖ కీలక ప్రకటన. ఫలించిన భారత ప్రభుత్వ దౌత్యం, 8 మంది ఖైదీలు విడుదల. నా పార్టీని అన్యాయంగా లాక్కున్నారు, ఈసీది తప్పుడు నిర్ణయమే, శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు. అబుదాబిలో ప్రతిష్టాత్మక ఆలయాన్ని ప్రారంభించనున్న మోడీ. స్కిల్ స్కామ్ లో బాబు బెయిల్ రద్దు పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ. ఫిలిప్పీన్స్ లో విరిగిపడ్డ కొండ చర్యలు, 54 మంది మృతి. ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.